తెలంగాణలో నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడ అయిపోగొట్టాడు, ఎటు నుంచి ఎటు తిప్పుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, గతంలో పాత పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆయనకే చూపిస్తే ఆయన కూడా ఆశ్చర్యపోయే అంత దారుణంగా ఆయన అయితే మాట్లాడటం జరిగింది. ఆయన అది అవతలని పిచ్చోళ్ళు చేద్దాం అనుకునే స్టేట్మెంట్లు అనుకున్నాడు, కానీ ఆయనమే జనాలు పిచ్చోళ్ళలా చూస్తున్నారని మాత్రం ఆయనకు అర్థం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాళ్ళు ఆ ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పోల్చాడు. గతంలో ఇదే వ్యక్తి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఉత్తరాది అహంకారం ఇదే మాట్లాడతాడు. ఈరోజు హిందీ ఇంపోజిషన్ని ఆయన సపోర్ట్ చేయవచ్చు. గతంలో ఇదే హిందీ ఇంపోజిషన్ ఆయన వ్యతిరేకించాడు. అసలు ఒక్క స్టేట్మెంట్ అసలు దారుణంగా ఉంది. ఈయన మాట్లాడే మాటలు నిజంగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనే దానికంటే కూడా ఈయనకు తెలియదు. ఏదో సినిమా పిచ్చితో 4 డైలాగులు చెప్తాడు. ఆ వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆహా ఓహో అని చప్పట్లు కొట్టుకుంటూ పోతారు అనిపిస్తుంది. ఈయన అంటాడు తెలంగాణలో ఈయన ఎవరైనా తిడితే ఆంధ్ర వాళ్ళని తిట్టినట్ట. ఆంధ్ర వాళ్ళకి నిజంగా మనకి బాధ ఏంటంటే, నిన్ను గెలిపించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైనా చేయయ్యా, ఆంధ్ర వాళ్ళకి ఏదైనా చేయంటే కాదు, ఇక్కడ చేయడంట. కేరళలో పార్టీ ఓపెన్ అయిపోయింది, కర్ణాటకలో పార్టీ ఓపెన్ అయిపోయింది, తెలంగాణలో పార్టీ ఓపెన్ అయిపోయింది. నువ్వు ఆంధ్రప్రదేశ్ అధోగతి అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పులు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ గతి లేదు, ఆంధ్రప్రదేశ్ తెల్లారితే ఏమైందో తెలియదు. 33,000 మంది అమ్మాయిలు సుగాలి ప్రీతి అని అదని ఇదని అసలు ఎట్లా పడితే అట్లా రెచ్చగొట్టావు. అవన్నీ క్లియర్ అయిపోయినాయి అని చెప్పి నీకు ఇప్పుడు తెలంగాణ రాజకీయం కావాలా? అవన్నీ క్లియర్ అయిపోయినాయి అని చెప్పి ఇప్పుడు నువ్వు కేరళ పోయి ఏమని చేయాలా? అవన్నీ క్లియర్ అయిపోయినాయి, కర్ణాటకలో పార్టీ ఓపెన్ చేయాలా? ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచిది. ఇంకా ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బాధ ఆశ్చర్యం కలిగించింది. అసలు ఇదేంటంటే, ఈయన ప్రైవేట్ ఆస్తిలోకి ఏదైతే కోడి చెరువు కబ్జా చేశాడు వార్తలు వస్తున్నాయి కదా, ఆ ఆస్తిలోకి ఎలా వస్తారు ఎవరు పడితే వాళ్ళు, నా ఆస్తిలోకి ఇదో క్రిమినల్ కేసెస్ పెడతాము అది ఇది అని చెప్పి ఈయన వాళ్ళని బెదిరిస్తాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సరస్వతి పవర్ భూముల్లో నువ్వు ఎలా వెళ్ళావు? మరి నువ్వు అధికారులు పంపించావు, తర్వాత నువ్వు వెళ్ళావు. నువ్వు ఒక్కడో కూడా కాదు, నీతో పాటు అభిమానగణం అందరూ ఆయన ఆస్తిలోకి ఎందుకు వెళ్ళారు? మరి తర్వాత నీ గవర్నమెంటే, నీ ఆఫీసర్లు ఇచ్చారు కదా, దాంట్లో ఎటువంటి ఒక్క ఎకరా కూడా కబ్జా లేదని. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తిని దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు వెళ్ళావు? ఇవన్నీ గుర్తొస్తే అసలు నీ విధానాలు ఏంటో, నీ ఆలోచనలు ఏంటో అసలు అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్ గారు నిజం చెప్పాలనుకుంటే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు అది చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఏందా ఈ గోల్ అనిపిస్తుంది. ఇందండి తెలంగాణ నాయకులందరూ ఎంతమంది ఆంధ్రాని ఎన్ని రకాలుగా తిట్టారు. ఆంధ్ర కొడకల్లారా అని ఎన్నిసార్లు అన్నారు. అంటే మేము ఉన్నాం దాంట్లో ఎవరున్నారని, ఆంధ్ర వాళ్ళంటే ఎవరండి? మాదిగలు లేరా, మాలలు లేరా, వైశ్యులు లేరా, రెడ్డి సామాజిక వర్గం లేదా, బీసీ వర్గాలు లేరా, గౌడలు లేరా, యాదవులు లేరా అంటే అందరినీ తిట్టినట్ట. అది మీ సంతోషం, మీరు తీసుకెళ్ళండి. అసలు అర్థం కాదు. నిన్ను తిడితే ఆంధ్ర వాళ్ళని తిట్టినట్టు అని ఎట్లా అంటారా మీరు? మిమ్మల్ని మీరు తిట్టించుకొని మీరు చేసే పనులకు వాళ్ళు తిడుతుంటే మమ్మల్ని ఎందుకు తిట్టినట్టయిద్ది? ఆంధ్ర ప్రజానికని ఎందుకు తిట్టినట్టయిద్ది? మరి ఈరోజు కులాలని వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావే, ప్రాంతీయ విద్వేషాలు ఈ మాటతో రెచ్చగొట్టినట్టు కదా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ వైసీపీ నాయకులారా, వైసీపీ ఎమ్మెల్యేలారా చెప్పు తీసుకొని కొడతాను, నాకు కొడకల్లారా ఐదని మాట్లాడితే అప్పుడు దాంట్లో నీకు కులాలు కనపడలేదా? దాంట్లో నీకు అన్ని కులాలు కనపడలేదా? వైసీపీలో అన్ని కులాలు ఉన్నాయి కదా, వాళ్ళని నువ్వు అవమానించినట్టు కదా. ఇవన్నీ ఎందుకు అసలు ఈ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు మీరు? అసలు మీ ఆలోచన టీడీపీలో సపోర్ట్ చేయట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఏదైనా కానీ మీ భజన చూస్తున్నాం కదా, లేస్తే చంద్రబాబు నాయుడు గారిని మీరు దురంధరుడు, చంద్రబాబు నాయుడు గారు వీరుడు, చంద్రబాబు నాయుడు గారు సూర్యుడు, అందుకని 3 ఎలక్షన్లు నేను ఆయన కోసమే పనిచేశాను, ఇంకా 3 ఎలక్షన్లు ఏం పనిచేస్తాను 5 అని చెప్తా ఉన్నారు. మరి ఆయన ఎందుకు సపోర్ట్ చేయట్లా? మీకు ఆయన ఎందుకు సపోర్ట్ చేయట్లా? ఎందుకు టీడీపీ దగ్గర నుంచి ఒక్క స్టేట్మెంట్ రాలా? ఆల్రెడీ ఇక్కడ ముందు స్కెచ్లో భాగంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఒక ఆయన తెలంగాణ అనే పదమే లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మహానాడులో అనిపించాడు కదా. మరి అంత బలంగా నిన్ను కూడా ముందు పుష్ చేసి మరి ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుండి సైలెంట్ ఎందుకయ్యారంటే మీరు అందరూ హైదరాబాద్లో ఉంటున్నారు అని చెప్పి పబ్లిక్ అర్థమైంది.
ఇప్పుడు ఇంత రాదంతం చేసుకున్నాం కదా, మన ఆంధ్ర వ్యక్తిగా నిన్ను తిడితే మేమందరం రగిలిపోవాల్సిన పనిలా. నువ్వు ఇక్కడ గెలిపించి ఇక్కడ ఉండి ఇక్కడ చేయకుండా అభివృద్ధి తెలంగాణలో బతుకుతూ తెలంగాణలో ఉంటూ తెలంగాణలో అంతా తిరుగుతుంటే మాకెందుకయ్యా మా ఆంధ్ర వాళ్ళు తలనొప్పుడుదా? నీ బండారం బయటపడింది, చంద్రబాబు నాయుడు గారి బండారం ఇక ప్రజల్లో చర్చనీయాంశం అయితే ఇద్దరు పోయి హైదరాబాద్లో ఉంటున్నారని చెప్పి ఆయన సైలెంట్ అయిపోయాడు. టీడీపీ సైలెంట్ అయింది. వాస్తవానికి మీ ఇద్దరు గెలిపించాక హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంటారు. ఎందుకు ఆంధ్రాలో రాజకీయాలు, హైదరాబాద్లో ఉంటారు? ఎందుకు ఈ బాధలు ఎందుకు?